అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ముల్లకాయ బీరకాయ కూర ఎలా చేయాలో చెప్తాను. దీంట్లో ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ లో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, దాంతోపాటు వెల్లుల్లి, రేకలు తీసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే దీంట్లో కొంచెం ఉల్లిపాయ వేసుకుని అలాగే పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కోసుకున్న దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఏంటంటే ఉప్పు మనకి ముక్కలకి అంటే ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలపండి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవడం మర్చిపోకండి. ఇలా ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వేయాల్సింది మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు బాగా క్లీన్ ఇలా చూసిన తొక్క తీసి పైన ఈ ములక్కాడ వేసుకుని కొంచెం ఫ్రై చేసి దానిపైన కొంచెం సేపు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఆ మూత కాదు ఈ మూత వేసుకోవాలి. ఈ మూత వేసుకుని కొంచెం సేపు ఆ ములక్కాడ ముక్కలోకి ఆ స్టఫ్ అంతా నూనె అంతా మగ్గేదాకా ఉంచి తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు అయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు బాగా తరిగి వేసుకుందాం. ఇప్పుడు మనం బీరకాయలు వేసుకోవాలి. బాగా కోసిన బీరకాయలు వేసుకుని బాగా కలిపెట్టాలి. మనం ఇలాగా బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఎక్కువసేపు ఉంటే ఇలా డీప్ ఫ్రై అవుతుంది. చూసారు ముక్కలు ఇలాంటి టైంలో మనకి బాగా రుచి వస్తుంది అనమాట. దీంట్లో కొన్ని పాలు పోసుకొని ఒక 5 నిమిషాలు కనుక అలా వేగించుకుంటే మనకి రుచికరమైన ములక్కాయ బీరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు కొంచెం పాలు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఉడికిస్తే కనుక మన రుచికరమైన కూర తయారైపోతుంది. మన ఈ కూరలో పాలు వేసి కలిపిన తర్వాత కొంచెం సేపు ఇలాగా పైన మూతేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత దింపేసుకుని మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. ఏంటంటే ఆ పాలు అనేది బీరకాయ ముక్కలకి అలాగే మనకి ములక్కాయ ముక్కలకి బాగా పడితే రుచి బాగుంటుంది. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. అండ్ మంచి కూర అంతా దగ్గరగా అయ్యేదాకా ఉడకబెట్టుకుని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ముక్క కూడా అన్నీ ఉడకాలి. మనకి ఈ ములక్కాయ ముక్క ఉంటుంది కదా బీరకాయ ఫాస్ట్గా ఉడుకుతుంది. ములక్కాయ లోపల ఉడకదు. అలా ఉడికేదాకా ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టి మనకి కూర ఉడికించుకుంటే మనకి రుచికరమైన ములక్కాయ బీరకాయ కూడా అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.